ముందు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామమున హృదయపూర్వకంగా వందనములు నేను తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని కృపను బట్టి దేని బిడ్డాను మనమందరూ కూడా మరొక ఆదివారమున కదా, ఆల్రెడీ 5 months అయిపోయినవి. రాత్రి ఎందుకు ప్రార్థన నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చింది. 5 నెలలు పరిపూర్ణం చేయబడ్డాయి. 25లో 25వ సంవత్సరంలో 5 నెలలు మన జీవితంలో ముగించబడ్డాయి. 5 నెలల జీవితంలో చాలామంది ప్రపంచమును విడిచేసి వెళ్ళిపోయారు. మనతో పాటు ఉన్నవారే, మనతో పాటు జీవించిన వారే, ఆయా ప్రాంతంలో జీవించిన వారే వారు లేరు. మనం ఈ ప్రాంతంలో సజీవంగా మనం ఉన్నాం కదా. పహల్గాం దాడిలో మనం చూసాం. కాశ్మీర్ లోయలో భార్యాభర్తలు 1 week బాధ కలిగించే విషయం. ఆ గాయం ఆరదు. ఆ పాప గాయం ఎంత భయంకరమైంది, అనుభవించిన గాయం. భర్తను కోల్పోయిన 6 రోజులకే 5 రోజులకే వివాహం చేసుకొని హనీమూన్ కని వెళ్ళారు పాపం. వాళ్ళు భర్తను కనుల ముందే కిరాతకంగా షూట్ చేసి చంపేశారు కదా. చాలా బాధ కలిగించే విషయం, వేదన కలిగించే విషయం. అది ఆ తడి మనం భరించలేం. ఆ బాధ యొక్క తడి భయంకరమైనది. ఇలాగ ప్రపంచంలో గతించిపోతున్న వారు చాలామంది. అంటే వాళ్ళే మిస్టేక్ చేశారని కాదు, మనమేదో బలమైన పనులు చేసామని కాదు. ఎందుకో దేవుని కృపను బట్టి మనం సజీవులుగా మనం ఉన్నాం. ఎందుకో పాట రాశారు, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశా ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివి ప్రభువా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ గొప్పది ప్రభువా అని ఆశీర్వాదం గారు ఈ మధ్య ఆయన కూడా ప్రభు దగ్గరికి పోయాడు. జుత్తుకు ఆశీర్వాదం ఈ ప్రాంతంలో ఇవ్వడం మంచి పాట రాశాడు. ఎందుకో ఈ ఘోర పాపిని, ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశాడు. ఎంత అద్భుతంగా రాశాడు ఈ పాట. ఏముంది నాలో నీ పరిశుద్ధమైన గుణం నాలో లేదు కదా, పరిశుద్ధత లేదు కదా, అయినా నన్ను ప్రేమించావు ప్రభువా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ నన్ను ఆకర్షించింది ప్రభువా అని పాట రాశాడు ఆశీర్వాదంగా. ఆయనకు పాపం స్ట్రోక్ వచ్చి ఈ మధ్యలో ఆయన కూడా ప్రభు దగ్గరికి పోయాడు. సేవ చేస్తూనే యంగ్ మహా అంటే ఆయనకు 50 ఉండొచ్చేమో, 55 అట్లా ఉండొచ్చేమో, 50. ఆయన పాట రాశాడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరై పుట్టకొకరై అరిచే రోజు పాట రాశాడు ఆయన. ప్రాణమా ఎందుకే తొందర, కలవరపడవద్దని అదొక పాట రాశాడు. దేని బిడ్డారా, చనిపోయారు. 5 months మనం సజీవులుగా మనం ఉన్నాం. అది జరిగిద్దని వారు ఊహించాలా. వివాహం చేసుకొని హ్యాపీగా సంతోషంగా జీవిద్దామని ఆ అమ్మాయి కలలుగానే ఉంటుంది, అతను కూడా కలలుగానే ఉంటారు. కానీ ఆ దుర్మార్గులు చంపుతారని ఎవరు ఊహించారు? కిరాతకంగా చంపి పడవేసి బాధ పెట్టారు, వేదన పెట్టారు. పెద్ద యుద్ధానికి దారి తీసింది, ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి. దాంట్లో మళ్ళీ చనిపోయారు, దాంట్లో మళ్ళీ యుద్ధంలో చనిపోయారు. నేను ఒక ఫోటో చూశాను, నేను వీడియో చూశాను. నాకు ఎవరో నా ఫ్రెండ్ పోస్ట్ చేశాడు. సోల్జర్ ఇంటికి వచ్చాడు, సైనికుడు ఇంటికి వచ్చాడు. ఆయన భార్య, ఇప్పుడు సోల్జర్ కింద నుంచి పైకి వస్తున్నాడు, ఆయన లగేజ్ వేరే వాళ్ళు తీసుకొస్తున్నారు, కింద నుంచి సోల్జర్ వస్తున్నాడు. ఈయన భార్య యంగ్ గర్ల్ ఇక్కడ నుంచి చిన్న పిల్లలాగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి అతను గట్టిగా హత్తుకుంది. ఏంటి ఆమె ఎందుకు అట్లా చేసింది? చిన్నపిల్లలు పరిగెత్తి డాడీ అని ఎగిరి పడతారు కదా, వాళ్ళ కౌగిల్లోకి వెళ్ళిపోతారు కదా, అట్లా ఈమె వెళ్ళిపోయి ఆయన పట్టుకొని ఏడుస్తుంది. అంటే ఆయన కూడా చనిపోద్దని అనుకున్నారు, యుద్ధం కదా. బతికింటికి వచ్చాడు, నాకు బ్రతుకుంది, ఈయన బతికాడు కాబట్టి నేను కూడా బ్రతుకుతాను, జీవిస్తాను, నాకు నీడ ఉంది అనేటువంటి నమ్మకం. దేని బిడ్డ, నీడను కోల్పోయిన వారు చాలామంది. మనమైతే దేవుని యొక్క నీడలో మనం ఉన్నాం. అదే పాట, మహోన్నతుడా నీ కృపలో నివసించడం నా జీవిత ధన్యత అయింది. ఆయన కృప అనే నీడలో మనం నివసిస్తున్నాం. చెప్పండి, ఆయన కృప అనే నీడలో మనము జీవితాన్ని వెల్లదీస్తున్నాం. దాన్నే పౌలు కొత్త నిబంధనలు ఏమన్నాడంటే, మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలననే అయి ఉన్నాం. వాట్ వీఆర్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మేమేమై ఉన్నాం? ఈ డబ్బును కలిగి ఉన్నాం, ఈ రేకుల షెడ్ కలిగి ఉన్నాం, ఈ కాంక్రీట్ బిల్డింగ్ కలిగి ఉన్నాం, ఈ జాబ్ కలిగి ఉన్నాం, పిల్లల్ని కలిగి ఉన్నాం, కుటుంబాన్ని కలిగి ఉన్నాం, ఇంకేవో కలిగి ఉన్నాం, దేవుని కలిగి ఉన్నాం, సంఘాన్ని కలిగి ఉన్నాం, ఈ ఆస్తులు కలిగి ఉన్నాం, లేకపోతే లేకుండా ఉన్నాం. ఏం కలిగి ఉన్నామో అది దేవుని కృప. మనం ఏం కాబోతున్నామో కూడా దానికి దేవుని కృపయే కారణం.
మనం ఏమైనామో దేవుని కృప కారణమైతే మనం ఏం కాబోతున్నాం కూడా దానికి కూడా కారణం ఏంటి? దేవుని కృపయే, అనుమానం లేదు దాంట్లో. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. వి హ్యావ్ టు వర్షిప్ అవర్ గాడ్. కృతజ్ఞతతో అందుకే దేవుని గారు పాట రాశారు, కృతజ్ఞులము యేసయ్యా, కృతజ్ఞులము యేసయ్యా, కృతజ్ఞులము యేసయ్యా, సర్వదా రుణస్థులము దేవా. కృతజ్ఞులం మనము రుణస్థులం. మనమంటే ఆయనకు రుణపడి ఉన్నామంటే పౌలు గారు చెప్తున్నాడు. దేని బిడ్డారా, ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మనముగా మన ఆయుష్ పొడిగించుకోలేము. ఎందుకు కృతజ్ఞులం? మీరు అనవచ్చు, ఎందుకు బ్రదర్ గారు, నాకు డబ్బు ఉంది, నాకు ఇల్లు ఉంది, నా వెనకాల కోట్లు ఉన్నాయి, నా వెనకాల 2-3 తరాలు జీవించవచ్చు అనేటువంటి వారు లోకంలో ఉన్నారు, లేరని కాదు. మీరు అట్లా అనరులేండి, మామూలుగా అంటారు. ఎందుకు కృతజ్ఞులం దేవునికి? ఎందుకు కృతజ్ఞులమై ఉన్నాం? ఎందుకు రుణపడి ఉన్నాం? మాకేం తక్కువ? ఎందుకు రుణపడి ఉన్నాం? మేము జీవించగలం, ఓకే, జీవించగలం, అనుభవించగలవు, ఆస్తి ఉంది, అనుభవించగలవు, కూర్చొని తినగలవు, 2-3 తరాల వరకు తక్కువ కాకుండా తినగలవు. కానీ ఆయుష్ ఉండాలి కదా. ఇవన్నీ అనుభవించాలంటే దినములు కావాలి కదా. దినములు ఎవరు ఇస్తారు? డేస్ ఎవరు ఇస్తారు? ఆయుష్ ఎవరిస్తారు? ఆయుష్ దేవుడే ఇవ్వాలి, టైం దేవుడే ఇవ్వాలి. టైం ఆయుష్ అంటే టైం. కాలమును ఆయన ఇవ్వాలి. కాలమును ఆయన ఇవ్వకపోతే ప్రపంచానికి కాలం రాదు. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, ఉదయం నువ్వు రప్పించగలవా అంటాడు. ఉదయం నువ్వు రప్పించగలవా? ఒక డే రప్పించగలరా? ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ రాజకీయ నాయకుల దగ్గర ఆస్తి 1000 కోట్లు ఉంటుంది, వాళ్ళ దగ్గర 1000 కోట్లు, లక్షల కోట్లు కూడా ఉండొచ్చు. మనం దాన్ని తక్కువ అంచనా వేయలేము. కొన్ని తరాలు కూర్చొని తినొచ్చు వాళ్ళు, అంత లగ్జరియస్ లైఫ్ జీవిస్తారు. అంటే గవర్నమెంట్ డబ్బు మొత్తం వారు దోచుకుంటారు, కోట్లు దోచుకుంటారు వాళ్ళు, అంత డబ్బు వచ్చిందంట. మన ట్యాక్సెస్ అనేటువంటివి చాలా డబ్బు వచ్చిందంట, చాలా డబ్బు. వాళ్ళకి మతిపోద్ది ఆ ప్లేస్కి వెళ్ళగానే, అంత డబ్బును వాళ్ళు మింగేస్తారు. దాంట్లో 20% ఖర్చు పెడతారండి గవర్నమెంట్ ప్రజల కోసం. అదే చాలా ఎక్కువ అనిపించింది మనకి. కాబట్టి వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. కానీ మరి ఆయుష్ ఎవరివ్వాలి? టైం ఎవరివ్వాలి? అదే అడుగుతున్నాడు దేవుడు. ఉదయం రప్పించగలవా? అంత డబ్బు కలిగిన వారే, ఇంత డబ్బుని పెట్టి, ఇంత మనీ పెట్టి ఒక డే ఎవరన్నా, ప్రపంచంలో అపర కుబేర్లు ఉన్నారు. ప్రపంచంలో అపర కుబేర్లు అంటే ప్రపంచాన్ని పోషించగల కుబేర్లు ఉన్నారు. ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఆయనంట కొన్ని ఇయర్స్ ఇండియాను పోషించగలంట. ఆయన కరోనా టైంలో రాశారు, పేపర్లో రాశారు, ముఖేష్ అంబానీ డబ్బు చేత ఇండియా మొత్తాన్ని, హోల్ ఇండియాని 1 నెల కాదు, 2 నెలలు కాదు, ఇయర్స్ పోషించగలంట. కొన్ని సంవత్సరాలు ఒక్కడే ఇండియాని కూర్చోబెట్టి అన్నం పెట్టగలంట అందరికీ. వాళ్ళ నాన్నగారు ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంకులో పనిచేసి, ఆయన పెట్రోల్ బంకులో బాయ్గా పనిచేసి కష్టపడి పైకి వచ్చాడు, ఆస్తులు సంపాదించాడు. 2 కుమారులు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. అనిల్ అంబానీ ఆయనకు వచ్చిన ఆస్తిని పాడు చేసుకున్నాడు. అనిల్ అంబానీ దగ్గర మహా అంటే 7 కోట్లు ఏముంటాయంట ఆయన దగ్గర. మనం రాశారు ఆయన కొడుకు పెళ్ళికి వెళ్ళినప్పుడు. ఈయన దగ్గర లక్షల కోట్లు ఈయన కాపాడుకున్నాడు. సంథింగ్ ఏదో మిస్టేక్స్ మనకు తెలియదు. కానీ మీరు గమనించండి, ఇలాంటి వారు నేను రాజకీయాలు మాట్లాడడంలా, వాక్యమే మాట్లాడుతున్నాను. ఇలాంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏకమై దేవుడు ఒక డే ఆపేస్తే డబ్బు పెట్టి ఒక డే రప్పించగలరా? గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఫ్రీగా ఇస్తాడు దేవుడు. దేవుడిచ్చేవి మనిషి తీసుకెళ్ళండి. గాలి ఫ్రీ. ఆక్సిజన్ కొనాలంటే చాలా కాస్ట్ అవుద్ది. హాస్పిటల్ పడితే ఆక్సిజన్ పెట్టే వారికి చూడండి చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి ఆక్సిజన్ కాస్ట్. దేవుడు ఫ్రీగా మనకు గాలి ఇస్తున్నప్పుడు ఎంత గాలి ఫ్రీ. సూర్యుడు లైటింగ్ ఫ్రీ. కరెంట్ బిల్లు 3000, 4000, 5000, 10,000 వచ్చింది మనకి. ఏసీ వాడితే ఎక్కడికి వెళ్ళిపోద్ది, 6-7 వేలు వెళ్ళిపోద్ది ఎండాకాలం. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా టెంపరేచర్, వెలుగు ఫ్రీ. ఇంత వెలుగు ఫ్రీ మనకు అర్థం కాదు. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి. ఆకాశములు భూమిని చూసినప్పుడు, సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క నిత్యశక్తి, దైవత్వం మనకు అర్థమవుతాయంట. ద డివినిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క నిత్యశక్తి మనకు అర్థమవుతాయి. వాటి బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. చూస్తారా వచ్చిన భాగాన్ని? చూడండి, రోమీలకు రాసిన పత్రిక చూస్తారా వాక్యమును? బుక్ ఆఫ్ రోమన్స్, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం,
19వ వచనం, రోమా 1:19. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గురించి ఏమి తెలియాలో అది వారి మధ్య స్పష్టంగా తెలియచేయబడి ఉంది. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన లక్షణములు, ఆయన కనిపించని అదృశ్యమైన లక్షణములు అనగా ఆయన యొక్క నిత్యశక్తి, దేవుని యొక్క శక్తి, దేవత్వము, ఆయన దేవుడు ఎందుకై ఉన్నాడో తత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు లేడనేటువంటి వారు ఉత్తరం లేని వారు అయిపోయారు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు, సృష్టించబడిన సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, సముద్రములు, నదులు, చెట్లు, చేపలు, జంతువులు, మనుషులు, వాటిని ఆలోచించడం వలన దేవుని యొక్క నిత్యశక్తి, దైవత్వం మనకు తేటపడుచున్నవి. 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ వారి యొక్క వాదములు ఎందుకు వ్యర్థులైపోయారు. దీన్ని బిడ్డారు. కాబట్టి మీరు గమనించారా, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క నిత్యశక్తి, ది పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దైవత్వం, గుణలక్షణములు మనకు తేటపరచబడుతున్నవి. కాబట్టి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించలేకపోయారు. మనమైతే ప్రభువును నమ్ముకున్న వారం, అర్థమవుతున్న కొలది బుద్ధిని కలిగిన వారమై కదా, కృతజ్ఞతాస్తుతులు యేసయ్య, కృతజ్ఞులము యేసయ్య, కృతజ్ఞులము యేసయ్య, ఇవన్నీ మాకు ఫ్రీగా ఇస్తున్నావు యేసయ్య. ఫ్రీగా దేవుడు డబ్బులు అడగడంలా ఆయుష్ పెంచాను ఈ రోజు కోసం ఇంత డబ్బి అని దేవుడు అడిగితే మనం ఏం చేస్తాం? 1 గంట నీకు ఆయుష్ అప్పగించాను, 1 గంట కోసం డబ్బులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. కరోనా టైంలో ఆక్సిజన్ లేక కోట్లు ఉన్నవారు చనిపోయారు. ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు, డబ్బు ఉంది కానీ అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. కాబట్టి ఏం చేశారు? పక్కన పెట్టేశారు, అందరికి పెట్టేశారు. స్కేర్సిటీ సిలిండర్ కొనుక్కోవడం కోసం ₹1,00,00,000 పెడతాడు, లేవు కదా ఆ చోట. ఈ లోపల ఇతను చనిపోయాడు. కరోనా అంటే ఇవన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. దేవుడు ఒకవేళ గనక వాళ్ళేం డబ్బులు తీసుకుంటారు, ఆక్సిజన్ పెట్టాం కదా, చనిపోయాడు కదా సార్ అంటే, చనిపోయినా డబ్బులు ఇచ్చేసాయి. రమేష్ హాస్పిటల్లో పాస్టర్ గారు చనిపోయాడు, మా చర్చి పాస్టర్ గారు. బ్రదర్ గారు మీ చర్చి ఏంటని మీరు అనుకోవచ్చు. మళ్ళీ నేను పుట్టి పెరిగి వచ్చిన చర్చి లూథరన్ చర్చి శ్రీశైలం ప్రాజెక్ట్లో. అక్కడ సంఘస్థులు ఏం చేశారంటే ఇక్కడ తీసుకొచ్చారు, రమేష్ హాస్పిటల్ తీసుకొచ్చారు. విజయవాడ పెద్ద హాస్పిటల్ కదా, అక్కడ తీసుకొచ్చారు. ఆయన అంటే కొత్తగా వచ్చిన పాస్టర్ గారు, ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు నా ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నారు. నాకు ఫోన్ చేస్తే వెళ్ళాను. రాత్రి మేము 3 గంటల వరకు హాస్పిటల్లోని సిస్టర్గానే ఉన్నాం. ఆయనకి స్ట్రోక్ మీద స్ట్రోక్ వస్తున్నాయి. పాస్టర్ గారికి స్ట్రోక్ మీద స్ట్రోక్, స్టంట్ వేశారు. 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. ఆయన చివరికి రాత్రి 2 గంటలకు చనిపోయాడు. ఇంత బాబు అర్ధరాత్రి పూట వాడు ఆ చోట కూర్చొని డాడీ అని కేకలు వేస్తున్నాడు. చాలా బాధ అనిపించింది మాకు. నానా అని అరుస్తున్నాడు. భార్య పాస్టర్ గారు అక్కడ పడిపోయారు. లోపల వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు. 4.5 lakhs ఇవ్వండి అంటున్నారు. 4.5 lakhs ఇవ్వండి అంటున్నారు. బాడీ ఇచ్చేస్తామంటున్నారు. చనిపోయాడు కదా సార్, 2 lakhs ఇస్తాం సార్, 1.5 lakh తెచ్చాం సార్, 50,000 మేము వేరే వాడిని అడిగి ఏంపించుకున్నాం, ఇక 2 lakhs కంటే ఎక్కువ ఇవ్వలేము సార్, చేతగాని పని ఏదంటే. కాదు, 4.5 lakhs కట్టి డెడ్ బాడీ తీసుకెళ్ళండి. లాస్ట్కి వేరే వారిని పిలిచి మరుసటి రోజు మధ్యాహ్నంకి ఇక్కడ విజయవాడ పెద్ద ఆఫీసర్ని పిలిపించి పరిచయం అంటే వాళ్ళు మాట్లాడితే 50,000 లెస్ చేశారు. 4 lakhs తీసుకున్నారు అంతే. అప్పటికి కూడా మనిషి అట్లాగా ఆక్సిజన్ పెట్టాం కదా, అది చేసాం ఇది చేసాం కదా, చచ్చిపోయాడు కదా సార్ అంటే అంత డబ్బులు ఇచ్చాల్సింది. దేవుడు 1 hour నీకు ఇంత ఇచ్చాను, ఫ్రీగా ఇచ్చేశాను. టైం ఇచ్చాను కదా, టైం ఇచ్చాను. టైంకి మనం ఎంత మనీ కడతాం? ఒక రోజు మనం వాడుకుంటున్నాం, ఆ రోజుకు మనం ఎంత డబ్బులు కట్టగలం? విలువ కట్టగలమా? విలువ కట్టలేం మనం. ఒక రోజు 24 hours మనం వాడుకుంటున్నాం. 24 hours మనం కరెంట్ వాడుకుంటే, ఇంకోటి వాడుకుంటే దానికి బిల్లు మనం కట్టేస్తున్నాం. రెంట్ హౌస్లో ఉంటే రోజుకు వచ్చేసి 500 600 దానికి మనం కడుతున్నాం. బాగా థింక్ చేయండి. దేవుడు మనకు టైం ఇచ్చాడు, 24 hours ఇచ్చాడు. వీటి కోసం నువ్వు మనీ ఇవ్వు నాకు అని అడిగితే మనం ఏమి చేయగలం? ఎవడు డబ్బులు కడతాడు దేవునికి? ఎవడు కట్టగలడు? ఎంత కోటీశ్వరుడైన వాడు కట్టగలడా? అందుకే దేవుడు ప్రేమ అయ్యున్నాడు. యోహాను రాశాడు, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ చేత ఉచితంగా ఇచ్చాడు. ప్రేమ ఇస్తుంది, కండిషన్లెస్గా ఇచ్చేస్తుంది. కండిషన్ పెట్టదు ప్రేమ. ప్రేమకున్న శక్తి కండిషన్ పెట్టదు. ఇది చేస్తే నా చేస్తా అనేది ప్రేమ కాదు. దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఇది చేస్తే ఇది ఇస్తానల్లా ఆయన. జీవించు, నన్ను గ్రహించు, టైం తీసుకో. దట్ ఈస్ కాల్డ్ లవ్. ప్రేమ అయ్యున్నాడు. అందుకే ఇక్కడ రాశాడు వాక్యాన్ని.
మనం చదువుకున్న వచ్చిన భాగం చూడండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. చెప్తున్నాడు. ఇశ్రాయేల్ అంటే దేని బిడ్డారా? ఇశ్రాయేల్ అంటే గమనించండి, రక్షణ పొందుకున్నవారు, ప్రభువు నమ్ముకున్నవారు. సియోను పరిశుద్ధ పట్టణం, యెరూషలేము అంటే ఎవరు? బిలీవర్స్కి మనం వర్తింప చేసుకోవాలి. పాత నిబంధనలో వాటిని బట్టి చెప్పారు, ఆ పదములు చెప్పారు. పాత నిబంధనలు దేవాలయము, కొత్త నిబంధనలు మీరేమంటున్నారు? మీరే చెప్పండి, అది కూడా అంటున్నారు. పాత నిబంధనలో దేవాలయం అంటే, కొత్త నిబంధనలో ఒక వ్యక్తి రక్షణ పొందుకున్న ఒక వ్యక్తి దేవునికి ఆలయం. పాత నిబంధనలో కట్టడానికి విలువిచ్చాడు, కొత్త నిబంధనలో మనిషికి విలువిచ్చాడు. మనిషిని దేవుని కోసం కట్టుకుంటాడు, ఆలయం కట్టుకుంటాడు. అదే దేవాలయం అన్నాడు, దానే సంఘం అన్నాడు. ఇశ్రాయేల్ అంటే విశ్వాసులారా నీది భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు దేవుని ఆరాధించాలి? ఇలా మనం పొందుకున్నాం, మనం పొందుకున్నాం, ఇవన్నీ పొందుకున్నామండి. మనం ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇవన్నీ పొందుకున్నాం. వాటికి మనం విలువ కట్టలేం, డబ్బులు కట్టలేం, కానీ ఫ్రీగా ఇచ్చేశాడు. ప్రేమను బట్టి, నువ్వంటే ప్రేమను బట్టి. అందుకే పాట రాశా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ యేసయ్య, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ అని గుంటూరు రాజా పాట రాశారు. మాట్లాడకపోయినా పలకరిస్తుంటాం, ప్రార్థించకపోయినా కాపాడుతూ ఉంటాం, ఇంకేవో రాశారు కదండి, అద్భుతంగా ఉంటుంది పాట అది. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు ఇవన్నీ పొందుకున్నాం, కానీ వీటికి ఆధారమైన ఆయనే మనం పొందుకున్న వాటికి మనం విలువ కట్టలేం, కానీ విలువ కట్టలేని వాటిని మనం పొందుకున్నాం. విలువ కట్టలేని వాటిని ఇచ్చిన ఆయన్నే మనం పొందుకున్నాం. ఇశ్రాయేలు నీది భాగ్యమంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. నీవు ఆయన చేత ఆశ్చర్యక రక్షణ పొందుకున్నావు. ఆయనే సంపాదించుకున్నావు నీవు, ఆయనే సంపాదించుకున్నావు. ఒక రాజు అందరిని పిలిచాడు. మీకు ఇష్టమైన తీసుకెళ్ళిపోమన్నాడంట, మీకు ఇష్టమైన తీసుకొని వెళ్ళిపోమన్నాడంట. ఎవరు? జయంత్, ఒక రాజు, కింగ్. మీకు ఇష్టమైన తీసుకొని వెళ్ళిపోమన్నాడు. నేను కూడా అన్నాను, జయంత్, జాషువా, వికాస్, అచ్యుత్, చరణములు అనుకుందాం. మీకు ఇష్టమైన తీసుకొని వెళ్ళిపోమని అనుకోండి. ఏం చేస్తారు వీళ్ళు? ఎగ్జాంపుల్ తీసుకోరులే కదా, వాల్యుబుల్ పట్టుకొని పోతారు, వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా. రాజు దగ్గర సింహాసనం బంగారుది, కుర్చీ బంగారుది, అవి బంగారు గ్లాసులు, బంగారు పాత్రలు, బంగారు స్పూన్లు, గమనించండి, బంగారు ప్లేట్లు అన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అన్నీ కూడా అందరు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి మాత్రం రాజు చూస్తున్నాడు, అక్కడే నించున్నాడు. ఏది పట్టుకోవడంలా, అందరిని చూస్తున్నాడు. పట్టుకొని పోతుంటే అందరిని చూస్తున్నాడు. ఒకళ్ళేం ప్లేట్ పట్టుకొని పోతున్నారు, ఒక చైర్ పట్టుకొని పోతున్నారు, రాజుగారి యొక్క మంచం పట్టుకొని పోతున్నారు, రాజుగారి యొక్క దండం పట్టుకొని పోతున్నారు, దాని అంచుకు బంగారం మొత్తం పూతబోసి ఉంది. ఇలాగన అన్ని వస్తువులు రాజే చెప్పాడు కదా, పట్టుకొని రాజు మౌనంగా ఉన్నాడు. ఆయన నవ్వుకుంటున్నాడు, ఆనందంగా హ్యాపీగా నవ్వుకుంటున్నాడు. ఈ ఒక వ్యక్తి మాత్రం రాజు చూస్తున్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు, పట్టుకొని పోతున్న వాడిని చూస్తున్నాడు. అడు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఇక అందరూ పట్టుకొని అయిపోయారనమాట. అయిపోయిన తర్వాత రాజు ఆశ్చర్యపోయాడు, రాజు స్టన్ అయిపోయాడు. ఇక ఏమి లేవు కదా, వీడియం పట్టుకొని పోతాడని చెప్పేసి రాజు ఆశ్చర్యపోయి దగ్గరికి పిలిచాడు. ఏంటా నువ్వేం పట్టుకొని పోవా, ఫస్ట్ నుంచి నువ్వు దగ్గర ఉన్నావు కదా అంటే, వాడు వచ్చి ఏం చేశాడంట, అమాంతంగా రాజును కౌగిలించుకున్నాడు. వాడు నువ్వే నాకు కావాలని వాడేం చేశాడు, రాజును పట్టుకున్నాడు. నన్ను ఎందుకు పట్టుకున్నారంటే, రాజా ఇవన్నీ మీరు సంపాదించినవి కదా, అసలు నిన్నే పట్టుకుంటే ఇలాంటివి చాలా ఇస్తావు కదా. అది మనకు రక్షణ వలన వచ్చిన పని. మనం ఏం చేశాం, ఆయనే మనం పొందుకున్నాం. ఇశ్రాయేలు నీది భాగ్యం ఎంత గొప్పది, నీది భాగ్యం, వాటే ప్రివిలేజ్ ఇట్ ఈజ్, ఎంత భాగ్యము. యెహోవా చేత ఆశ్చర్యకరంగా రక్షణ పొందుకున్నావు, ఆయనే పొందుకున్నావు. రక్షణ అంటే ఏంటి? యేసు ప్రభువాన్ని మనం పొందుకున్నాం. యేసు ప్రభు మన ఇంట్లోకి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు. జక్కయ్య ఆశ్చర్యపోతున్నాడు. పొట్టివాడు మేడి చెట్టు ఎక్కాడు. యేసు వచ్చి ఆగాడు ఆ చోట. జక్కయ్య ఆశ్చర్యపోతుంటే జక్కయ్యను యేసు ప్రభు చూస్తున్నాడు. త్వరగా జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. స్టన్ అయిపోయి ఆశ్చర్యపోయాడు. చకచకా దిగి వచ్చేసాడు. ఇక పోతున్నాడు, యేసే వస్తున్నాడు. అందరూ చూస్తుండగానే అందరూ ఏమనుకుంటున్నారు, ఆయన పాపి, వాడొక పాపి, యేసయ్య ఇంట్లోకి పోతాడా అని అందరూ అనుకుంటున్నారు. ఊరి వారు మొత్తం అనుకుంటున్నారు, జక్కయ్య పెద్ద పాపి, ఎవరైనా పన్ను వసూలుదారుడు, 100 రూపాయలకి 400 కలెక్ట్ చేస్తాడంట. 100 రూపాయలకి 400. వడ్డీ వ్యాపారవేత్త, మా ఇంటి పక్కన ఉండేటువంటి వాడు. 100 రూపాయలకి 10 రూపాయలు, 100 రూపాయలకి 10 రూపాయలు.
ఘోరమైన విషయం అది. పాపం దేవుని బిడ్డారు. ఇద్దరు కుమారులు చనిపోయారు. పాపం మంచి అమ్మాయి కూతురు, చాలా మంచి పాప. ఆ పాప ఇష్టపడి చేసుకున్నారు, వేరే వాళ్ళు వెంటబడి చేసుకున్నారు. బాగా డబ్బుంది తనకి, బాగా చేశాడు. డైవర్స్ అయిపోయింది పాపం. ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు గంజాయి తాగి గంజాయి మత్తులు చనిపోయాడు. చిన్న కుమారుడు సారాయికి బానిసైపోయి తాగి మా పక్కిళ్ళే. విషాదకరమైన విషయం. అందరూ ఏమన్నారంటే ఆ వడ్డీ డబ్బు శాపం కొట్టిందన్నారు. నేనప్పుడు చిన్నవాడిని, 10th క్లాస్ బిలో నాది ఏజ్. అందరూ మాట్లాడుకుంటుంటారు కదా, వడ్డీ డబ్బులు, 100 రూపాయలు 10 రూపాయలు పట్టుకొని కర్కశంగా ఇచ్చేటువంటి వాడు, అంతే కర్కశంగా వసూలు చేసేటువంటి వాడు. అట్లా అన్నారు. అది నాకు తెలియని విషయం అది. కానీ ఘోరమైన పరిస్థితి మాత్రం, 3 దెబ్బతిన్నారు పాపం. బాధ కలిగించే విషయం అది. 2 చనిపోయారు. పాపేమో మంచి, చివరి అమ్మాయి లాస్ట్, మంచి లైఫ్ అనుకున్నారు. మరి వారు ఎందుకో ఇష్టపడి చేసుకున్నారు, కానీ మాట్లాడి చేసుకున్నారు, కానీ మళ్ళీ వెనక్కి పంపించేశారు అమ్మాయిని. బాధ, వేదన ఆ అమ్మాయిని చూసుకొని దుఃఖం వచ్చేటువంటిది. ఒకసారి వారి ఊరు వెళ్ళాం. మొత్తం మాకు చూపిస్తున్నాడు మాగాని పొలములు అన్నీ కూడా పంటకు వచ్చాయని కూడా. అప్పుడు అమ్మగారు బతుకున్నారు. పుష్పమ్మ, ఇవన్నీ మనవే పంటలు, ఇవన్నీ కూడా పొలాలు మనవే. 5-6 ఎకరాలు మాగాని పంట, త్రిపురాంతకం పక్కన. రవీంద్ర గారు చనిపోతే మనం వెళ్ళాం కదా, ఆ ఊరు పక్కన. కానీ అంటూమన్నాడు, ఏం ప్రయోజనం అమ్మా, ఏం ప్రయోజనం, ఇవన్నీ ఏం ప్రయోజనం? వాడు చనిపోయాడు, వీడేమో తాగుపోతే చనిపోవడం కోసం వచ్చాడు. ఆ అమ్మాయిని వాళ్ళు వదిలిపెట్టారు కదమ్మా. యేసుప్రభువుని మనం పొందుకున్నాం, దేని బిడ్డారా, ఆయన మనం పొందుకున్నాం. జక్కయ్య 100కు 400 తీసుకునేటువంటి వాడు. ఆయనతో వచ్చి యేసు కూర్చున్నాడు, యేసుప్రభు కూర్చున్నాడు. అందరూ స్టన్ అయిపోతున్నారు. పాపి అయిన మనిషి ఇంటికి వచ్చాడేంటి, ఇతను పాపి కాడన్నాడు. అప్పుడు జక్కయ్య లేచాడు. జక్కయ్య, ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 గింతలు చెల్లిస్తాను ప్రభు అన్నాడు. అందరూ షాక్ అయిపోయారు. యేసు వస్తే అట్లా ఉంటాయి కార్యములు. ఆయన ఆశ్చర్యకరమైన వాడు, అద్భుతమైన వాడు. తలకిందులైపోతాయి, తారుమారైపోతాయి ఆయన ఎక్కడికి వచ్చినా. కానీ ఆయన వస్తే ఏమైనా జరుగుతాయి. ఇది ఎందుకు ఇలా అని మనం చెప్పలేము. ఇక ఆయన వస్తే ఏమైనా సంభవిస్తాయి, ఏమైనా జరుగుతాయి. బికాజ్ హీ ఈజ్ క్రియేటర్ గాడ్. ఆయన అన్నీ ఆయన చెప్పు చేతులకు ఉండి ఆయన మాట వింటాయి. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందంటే ఏంటి, నీ హృదయంలో ఉండవలసి ఉంది. దేని బిడ్డారా, యేసు మనల్ని సంపాదించుకున్నాం. యేసును మనం, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? వాళ్ళకి ఎంత ఉన్నా, ఎన్ని కలిగినా, ఎలాంటి వారైనా కానీ వారు చచ్చిపోతే ఎక్కడికి పోతారు? అగ్ని గంధకములతో మండు గుండములకు వెళ్ళిపోయి రాత్రింబగలు యుగయుగములు బాధించబడుతుంటారు. ఆ చోట రాత్రింబగలు యుగయుగములు వారు బాధించబడుతూ ఉంటారు. అక్కడ సైతాను ఉంటాడు, అరవిర భయంకరమైన వాడు, ఘోరమైన వాడు. కానీ నీవు చనిపోతే ఎవరు వస్తారు? దూతలు వస్తారు. లాజరు చనిపోతే ఎవరు వచ్చారు? ఏంజల్స్ వచ్చారు, దూతలు వచ్చి తీసుకొని పోయారు. అక్కడ నెమ్మదిగా ఉన్నాడు. ఇది మన స్థితి, మన స్టేటస్ ఇది. ఈ లోకంలో నువ్వు చేసే పనులు వారు చేయలేరు. నువ్వు చేసే కార్యములు వారు చేయలేరు. దేవుని ప్రేమను బట్టి, దేవుని బలమును బట్టి నువ్వు చేసే కార్యములు వారు చేయలేరు. అందుకేమన్నాడు చోట, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నువ్వు దేవుని బలమును బట్టి కొన్ని పనులు చేస్తావు. మన డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. మనం చాలామంది మేలు పొందుకున్నారు వితౌట్ మనీ. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మన దగ్గర లేదు. కానీ ఈ పని వారు చేయలేరు. వాళ్ళ చేత కాదు. దేవుని బలమును బట్టి, దేవుని ప్రేమ బట్టి నువ్వు చేస్తావు ఈ పనిని. లాస్ట్ వీక్ జరిగింది కదా, చాలామంది చూపించుకున్నారు. ఏదో కొంత సహాయం చేశాం మనం. దేవుని ప్రేమను బట్టి మన ద్వారా ఒక సహాయం, మందిరం ద్వారా, మా చర్చి ద్వారా ఒక సత్క్రియ సహాయం బయటకు వెళ్ళింది. దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క బలమును బట్టి, దేవుని శక్తిని బట్టి నువ్వు చేసే కార్యములు అవి ఏ కార్యం తెలుసా? యుగయుగాలు నిలిచిపోయే కార్యములు చేస్తావు నీవు. వాళ్ళది ఈ లోకం వరకే, సమాధి వరకే వాళ్ళ ప్రయాణం. వాళ్ళ కార్యములు సమాధి వరకే. నీ కార్యములు యుగయుగాలు నిలిచిపోతాయి. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచి ఉంటుంది. నీ ఫలములు, ప్రయాసాలు నిలిచి ఉంటాయి. నేను నిన్ను ఏర్పరచుకొని నియమించుకున్నాను. నేను నిన్ను ఏర్పరచుకొని నియమించుకున్నాను. 2000 మందిని పోషిస్తున్నాడు ప్రవీణ్ పగడాల గారు. 2000 మందిని పోషిస్తున్నారు. 2 కూతుర్లు ఆయనకి, 2 కూతుర్లు. మరలా 8 మంది ఆడపిల్లలు తీసుకొచ్చి 2 కూతుర్లు సమానంగా చేసుకొని ఇంట్లోనే వారిని 10 మందిని కలిపి సమానంగా పెంచుకుంటున్నాడు. వాళ్ళు ఇవి చేయలేరు.
ఎందుకంటే వాళ్ళ దగ్గర విస్తారంగా 100 కోట్లు రెట్లుండొచ్చు. ఇదే ఇక్కడ వాక్యం, నిన్ను పోలిన వాడెవడు? దారిన పడుకున్నటువంటి బీదవారిని, బిక్కివారిని, మెంటల్ వారిని, డిస్టర్బ్ అయిన వారిని, సైకలాగా డిస్టర్బ్ అయిన వారిని, పురుషుల్ని, స్త్రీలని వారి దగ్గరికి వెళ్ళి వారిని తీసుకొచ్చి వారిని క్లీన్ చేసి వారిని లోపల మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వారికి అన్ని ఏర్పాటు చేసి ప్రశాంతంగా జీవించేలాగిన స్టాఫ్ని పెట్టి వారికి బ్రతుకులు ఇవ్వడం ఆయన చేసిన పని. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి, ఇప్పుడు మొత్తం బయటకు వస్తున్నాయి. అందుకే వాళ్ళు బలం ఉంది, వారికి డబ్బు ఉంది, బట్ దే కెన్ నాట్, చేయలేరు వాళ్ళు. దానికి ఏం కావాలి? హార్ట్ కావాలి. ఏ హార్ట్ కావాలి? యేసు యొక్క ప్రేమ బలం కావాలి, బలం కావాలి. మదర్ తెరీసాని తీసుకొచ్చి కుష్ఠరోగం తీసుకొచ్చి మీద పడుకోబెట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని వాళ్ళ గాయములు కడిగి చీము తీసి రక్తం బ్యాడ్ వాటర్ తీసి గాయములు కట్టి క్లీన్ చేసి నోట్లో ముద్దలు పెట్టేది మదర్ తెరీసా. కలకట్టా వీధుల్లో చనిపోతున్నవారు, దిక్కులేక చనిపోతున్నవారు, లెట్ దెమ్ డై విత్ డిగ్నిటీ అని, మర్యాదతో చనిపోవాలని దేవుడు మర్యాదనిచ్చేవాడు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి అలా మర్యాదపూర్వకంగా సమాధి కార్యక్రమం చేసేది మదర్ తెరీసా. ఆమెను వెళ్ళగొట్టమని ఆమె మీద కేసు ఫైల్ చేశారు ఆ ప్రాంతాల్లో. ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని అందరం తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారని చెప్పేసి ఆ కాలనీ వారు కేసు ఫైల్ చేశారు. జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. ఒత్తిడి పెరుగుతుంది, పెద్దవారు బలమైన వారు ఒత్తిడి పెంచుతున్నారు, రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళు పోవడంలా, మదర్ కదా ఆమె పోలేకపోతున్నారు. హయ్యర్ లెవెల్లో ఒత్తిడి పెరిగింది. ఎస్పీ వెళ్ళాడు, ఎస్పీ వెళ్ళక తప్పల. ఎస్పీ వెళ్ళేసరికి అప్పుడు మదర్ తెరీసా బతుకున్నారు. పేషెంట్ మొత్తం పడుకున్నారు. ఎస్పీ లోపలికి వెళ్ళాడు. అప్పుడు మదర్ తెరీసా లోపల ఉన్నారు. సార్ ఇక్కడ కూర్చోండి. ఆమె మదర్ తెరీసా ఏం చేస్తున్నారంటే, వస్తారు, అమ్మగారు వస్తారు, కుష్ఠరోగిని మీద పడుకోబెట్టుకున్నారు, ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. ఆయన గాయములు కడుగుతున్నారు, గాయములు క్లీన్ చేస్తున్నారు, డ్రెస్సింగ్ చేశారు ఆవిడకి. తర్వాత ఆమె తినిపించిన తర్వాత అప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వచ్చారు. చెప్పండి సార్, కేసు పెట్టారు నా మీద, పంపించేయమంటున్నారు. సరే, నాకు ఏదైనా స్థలం చూపిస్తే అక్కడికి వెళ్ళిపోతా అన్నారు. నాకు ఏదైనా ప్లేస్ మీరు సహాయం చేయండి, గవర్నమెంట్ కాబట్టి ఐ విల్ గో దేర్ అండ్ ఐ వర్క్ దేర్. అక్కడ ఈ పని చేస్తాను నేను, నా పని ఇదే. ఎస్పీ ఆమెకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక లెటర్ రాశాడు. జరిగిన విషయాలు ఇవన్నీ కూడా లెటర్ రాశాడు. ఆమె చేసే పని ఫైల్ చేసిన వారు ఎవరన్నా చేస్తే గనక ఆమె నేనే కాల్ చేయిస్తా. ఆమె చేసే వర్క్ని కేసు ఫైల్ చేసిన వారు ఎవరన్నా మీరు టేకప్ చేస్తే గనక, ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా మీరు టేకప్ చేస్తే ఆ వర్క్ని మీరు చేయగలిగితే గనక ఆమెని నేనే దగ్గర ఉండి మొత్తాన్ని షిఫ్ట్ చేస్తా, ఖాళీ చేయిస్తా. ఎవరు చేయలేరు కదా దాన్ని, ఎవరు చేయలేరు. ఆమెను అడిగారు, ఎట్లా, హౌ? కుల్దీప్ నయ్యర్ ఫేమస్ జర్నలిస్ట్, ఆయన ఇండియాలో ఫేమస్ జర్నలిస్ట్. ఇప్పుడు కరణ్ థాపర్ ఉన్నాడు, పేర్లు మీకు తెలియదులేండి. కరణ్ థాపర్ వైర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, విజయసాయి రెడ్డిది వాళ్ళు కలుసుకుంది ఆయనే, వాళ్ళు బయట పెట్టింది. అలాంటి కుల్దీప్ నయ్యర్ జర్నలిస్ట్, ఆయన మదర్ తెరీసా అడిగాడు, మదర్ ఎలా చేస్తున్నారు మీరు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎవరికి అర్థం కాదంటే ఆమె ఒక మాట చెప్పారు, యేసు నన్ను ప్రేమించాడు, ఈ ప్రేమ బయటకు వెళ్తుంది అంతే అని చెప్పింది ఆవిడ. సింపుల్. యేసు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ లోపలికి వచ్చింది, ఆ ప్రేమ నా ద్వారా బయటికి పోతుంది, ఆ ప్రేమ ఇవి చేస్తుంది, ఆ ప్రేమకి శక్తి ఉంది. అందుకే అన్నది ఇక్కడ, నిన్ను పోలిన వాడేవాడు, యేసు ప్రభు నమ్ముకున్న వాడిని పోలిన వాడేవాడు. నువ్వు చేసే విధానం బిడ్డారా, ఆయన ప్రేమను బట్టి మనం నడిచే విధానం గమనించండి. అదే సాధ్యమే విషయం కాదు. అందుకన్నాడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. నువ్వు రక్షించబడ్డావు, అదే నువ్వు పొందుకున్న భాగ్యం. యేసు లోపలికి వచ్చాడు. యేసు ఉన్నాడు. పాట రాశారు, నా ఆత్మలో నా ఇంటిలో యేసు ఉన్నాడు. నా ఆత్మలో నా ఇంటిలో యేసు ఉన్నాడు, నా బ్రతుకులో నా మార్గంబులో యేసు ఉన్నాడు కాబట్టి యేసు ఆదుకుంటాడు, యేసు ఇస్తాడు. ఆయన పొందుకున్నావు, ఆయన సంపాదించుకున్నావు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన చూసుకుంటాడు నిన్ను. మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నామంటాడు యేసుప్రభు. మీరు భయపడవద్దు, మీ తల వెంట్రుకలు లెక్కించాను నేను. మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి. నా సెలవు లేకుండా మీ తల నుంచి ఒక వెంట్రుక కూడా రాలిపోదన్నాడు యేసుప్రభు. ఆయన సెలవు లేకుండా మన తల నుంచి ఒక వెంట్రుక కూడా రాలిపోదు. అంత కేర్ తీసుకున్నాడు. ఆయన
మన జీవితాన్ని పట్టించుకున్నాడు. అందుకే ఈ మాట అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నువ్వు పొందుకున్న భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు అని ఎలా ఉన్నాడు మనకు దేని బిడ్డారా. దాన్ని బట్టి మనం వర్షిప్ చేయాలి. ముగిస్తాను నేను, ఇది చూపించి క్లోజ్ చేస్తాను కదా. 32వ అధ్యాయంలో ఏమని చెప్తున్నవాడు, 33వ అధ్యాయంలో, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, ఆయన ఏమై ఉన్నాడు నీకు, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం వర్షిప్ చేస్తాం. ఆయన ఏమై ఉన్నాడు, సహాయకరమైన కేడెము, సహాయకరమైన వాడు ఉన్నాడు, సహాయకరమైన వాడు, సహాయము. ఆయన వల్ల సహాయం ఆగదు, ఆయన సహాయం మనకు ఆగదు. అది ఇక్కడ ఆయన నీకు సహాయకరమైన కేడెం అంటే ఏంటి? కేడెం అంటే ఎల్లప్పుడూ ఉండి ఎల్లప్పుడూ సహాయం చేసేటువంటి వాడు. సహాయం చేస్తూనే ఉంటాడు. సహాయకరమైన కేడెం అంటే ఏంటి? సహాయకరమైన వాడు, సహాయానికి మూలమైన వాడు. సహాయం ఆగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహాయం ఆగదు. ఎందుకు ఆగది? ఆయన దగ్గర అయిపోవు కదా, ఆయన చెయ్యి వెనకెళ్ళదు కదా, ఆయన చెయ్యిని వెనక్కి పంపించేవాడు ఎవడు లేడు కదా. ఆయన ఇచ్చే చెయ్యి సమస్తమును మనకు ధారాళముగా అనుగ్రహించే దేవుని యందే, ఒకసారి ఎందుకో బాగా ప్రార్థన చేస్తున్నాను. ఎంతో మందిరంలో కొంచెం ధనం ఖర్చు బాగా అవసరం ఉంది. దేవుని పాదాలు పెట్టుకుని బాగా ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరంగా దేవుడు నాకు క్వైట్ టైం, ఆ రోజు నాకు క్వైట్ టైం అంటే ఉదయకాలం వాక్యం చదువుకుంటాం కదా, ఆ రోజున 2వ తిమోతి పత్రిక చివరి అధ్యాయంలో మాట ఉంటుంది, సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచమని తిమోతి సంఘానికి ఆజ్ఞాపించు. ఎవరైనా సమస్తమును మనకు ధారాళంగా, ఆయన దేని మనసు? ధారాళమైన మనసు. దేని బిడ్డారా? ధారాళమైన మనసు. కాబట్టి సహాయం ఆగదు. అవునా కాదా మా? ధారాళమైన చేయి కొంతమందికి ఉంటుంది, వాళ్ళు నువ్వు ఆపలేవు. అవునా కాదా? వాళ్ళు నువ్వు ఆపలేవు. నువ్వు వద్దంటే వాళ్ళు అన్నం పెడుతూనే ఉంటారు. చాలమ్మా అంటే మళ్ళీ అన్నం పెడతారు. వాళ్ళు ఏదోటి ఇస్తూనే ఉంటారు, ఇంటికి పోతే ఏదోటి ఇస్తూనే ఉంటారు. ఏదో ఒకటి వెంట వెంటనే. మనమే ఒక సేవకుల మీటింగ్ ఒక పాస్టర్ గారి దగ్గరికి పోయాం, కూర్చొని ఉన్నాం. పోగానే టీ ఇచ్చారు, మళ్ళీ హాఫ్ అన్ అవర్కి మళ్ళీ సమోసా తీసుకొచ్చారు, మళ్ళీ హాఫ్ అన్ అవర్కి మళ్ళీ డ్రింక్ తీసుకొచ్చారు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో ఇస్తున్నాడు ప్యాక్ చేసి. నువ్వు వాళ్ళని ఆపలేవిక, వాళ్ళ మైండ్ అంతే, ఇక ఇచ్చే మైండ్ అది. దేవుని మైండ్ ఏంటి? ఇది మనిషి అయిపోతే ఆగిపోతాడు. ఈయన దగ్గర ఏది అయిపోదు కదా, కాబట్టి నీకు ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు. ఓ ఇశ్రాయేలు, నీది భాగ్యం అంత గొప్పది. ఆయన చేత పొందుకునే వ్యక్తిగా నీవు ఉన్నావు, పొందుకుంటూనే ఉంటావు. ఆయన సహాయకరమైన కేడెము, ఆయన నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గం. ఔన్నత్యం అంటే గౌరవాన్ని, మర్యాదని, రెస్పెక్ట్ని, స్థాయిని, లెవెల్ని మార్చేటువంటి వాడు ఔన్నత్యం అంటారు దాన్ని. ఔన్నత్యము గౌరవాన్ని పెంచేవాడు, మర్యాదని పెంచేవాడు, ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం. ఆయన మన ఖడ్గం. ఆ ఖడ్గం దూసుకుంటుంది ఆటంకాలకి. ఆయన ఖడ్గంగా ఉన్నాడు. ఆ ఖడ్గం మన పక్షమున వెళ్ళిపోతుంది. నువ్వు బతుకుతావు, ఆ ఖడ్గం వాటిని చంపేస్తుంది, మనం జీవిస్తాం. ఈ భాగ్యాన్ని బట్టి, అయ్యా నేను పొందుకున్న భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, నువ్వు పొందుకున్న భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించని నిన్ను పోలిన ప్రభువా, నన్ను రక్షించావు, నా రక్షణ బట్టి మీకు స్తుతులు స్తోత్రములు వందనం ప్రభా అని దేని బిడ్డారా. కృతజ్ఞతతో నిండుకున్న వారమై, కృతజ్ఞత స్తుతులు చెల్లింపబద్ధులమై మనమందరూ కూడా ఉన్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి లేచి నించుంటారు దేని బిడ్డారు. లేచి నించుందాం. చాలాసేపు మనం కూర్చున్నాం కాబట్టి ఒక్కసారి దయచేసి లేచి నించున్న వారమై కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు మనము దేవునికి చెల్లింపబద్ధులమై ఉన్నాం. వందనములు చెప్పబద్ధులమై ఉన్నాం, స్తోత్రములు చెప్పబద్ధులమై ఉన్నాం, స్తోత్రించబద్ధులమై ఉన్నాం, ఆరాధించబద్ధులమై ఉన్నాం కదా. ఓ ఇశ్రాయేలు, నీవే నీ పేరు పెట్టుకో, ఆ చోట నీ పేరు పెట్టుకో. నీది భాగ్యం ఎంత గొప్పది. ఎందుకోసమని ఆయనే పొందుకున్నావు. ఆయనే వచ్చాడు నీలోకి, ఆయనే వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఆయనే వచ్చాడు, ఆయనే నీతో ఉన్నాడు, ఆయనే లోపల ఉన్నాడు. ఆ వ్యక్తిని రాజును పట్టుకున్నాడు. రాజా నీ ఉంటే అన్నీ ఉంటాయి కదా నాకు. కాబట్టి దేని బిడ్డారు, అన్నిటికీ ఆధారమైన ఆయనే మనం పొందుకున్నాం. ఆయన మనలో ఉన్నాడు.
ఆయన మనలో ఉన్నాడు. ఆయన నీకు సహాయకరమైన కేడం. ఎందుకు ఆరాధించాలి? ఎందుకు స్తుతులు చెప్పాలి? ప్రభుతో మీరు మాట్లాడి వందనములు చెప్పండి. ప్రభుతో మీరు మాట్లాడి వందనములు చెప్పండి. వందనములు చెప్పండి. వందనములు చెప్పండి. ఆరాధించండి. స్తుతులు చెప్పండి. స్తోత్రములు చెప్పండి. ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. నడిపించబడుతుండగా దేని బిడ్డారా, నడిపించబడుతుండగా వందనములు చెప్పండి. అయ్యా మీకు స్తుతులు తండ్రి, మీకు స్తోత్రములు. కృతజ్ఞతాస్తుతులు తండ్రి, కృతజ్ఞతతో వచ్చే స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. వందనములు చెప్దాం. వందనములు చెప్దాం. ఆయనకు స్తోత్రములు చెప్దాం. స్తోత్రములు తండ్రి, స్తుతులు తండ్రి, వందనములు తండ్రి. అయ్యా మీకు వందనములు, వందనములు, వందనములు. ఈ వాక్యము చేత ప్రభువా నాయనా కృతజ్ఞతలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రం. మాట్లాడినందుకై ప్రభువా వందనములు, వందనములు. నీకు స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రములు నాయనా. చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా స్తుతులు, ఎంత గొప్ప ధన్యతనిచ్చావు ప్రభువా. కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మీకు ఎంత స్తుతులు గొప్ప చెల్లిస్తున్నాము. భాగ్యమునిచ్చావు ప్రభువా నాయనా. నీవున్నావు చాలు యేసు, అయ్యా నీవున్నావు. సమస్తములు వందనములు, ప్రభువా నాయనా వందనములు, వందనములు. మాకు నాయనా Thank you, Lord. ఉచితముగా మీరు ఇచ్చారు ప్రభువా ఉచితంగా నాయనా. ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు. అయ్యా నీవు ఇచ్చావు వాటికి వెల కట్టలేము. క్షేమాన్ని బట్టే ప్రభువా విలువ నాయనా. కట్టలేం వాటికి. అయ్యా నీవిచ్చిన ఆయుష్ను బట్టి తండ్రి నాయనా. వందనములు తండ్రి, విలువ కట్టలేని ఇలా వాటికి ఇచ్చావు. జీవించగలిగి ఉన్నాం ప్రభువా నాయనా. జీవించి ఉన్నాం. అయ్యా నీవిచ్చిన బ్రతుకుచూ గొప్ప ఉన్నాం. కృపను బట్టి ప్రభువా కాలమును నాయనా. వెలదీయుచు ఉన్నాం. అయ్యా నీవిచ్చిన గొప్ప క్షేమమును బట్టి ప్రభువా నాయనా. వందనములు చెప్దాం. నీవిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆత్మతో ప్రభువా సత్యముతో నాయనా. ఆరాధించలాగిన సహాయం నీకు పొందుకుంటుండగా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి స్తోత్రములు, నాయనా. స్తోత్రములు, స్తుతులు. అయ్యా నీవు సహాయం స్తోత్రములు, చేయకపోతే స్తుతులు, ప్రభువా వందనములు. నాయనా. స్తోత్రములు, మాకు స్తుతులు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభువా? వందనములు, వందనములు, అయ్యా వందనములు. నీవే సమస్తమును అప్పగించే దేవుడు వందనములు తండ్రి మీకు నాయనా. చెల్లించి ఉన్నాము తండ్రి. అయ్యా ఏదైనా నాయనా ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి కృతజ్ఞతలు, నాయనా. స్తుతులు తండ్రి మీకు అయ్యా చెల్లిస్తున్నాము తండ్రి. సమస్తమును తండ్రి నాయనా. కృతజ్ఞతలు అయ్యా తండ్రి, మాకు స్తుతులు ధారాళంగా చెల్లిస్తున్నాము. ఇస్తున్న దేవుడవు ప్రభువా ధారాళంగా ఇచ్చి నాయనా. ఉన్నారు మీరు, ధారాళంగా నీకు ఇచ్చి ఉన్నారు. స్తోత్రాలు తండ్రి నాయనా. నీకు స్తోత్రములు, అయ్యా స్తుతులు తండ్రి, సమస్తమును వందనములు. తండ్రి నాయనా. Thank you, Lord. అయ్యా నీ కృప చేతనే ప్రభువా నాయనా. కృప చేతనే మీరు అయ్యా మాకు నీ ఇచ్చి ఉన్నారు. ప్రేమ చేతనే తండ్రి నాయనా. ప్రేమ ఇస్తుంది. అయ్యా మాకు అనుగ్రహించబడుచున్నావు షరతులు లేని ప్రభువా ప్రేమ, నాయనా. షరతులు లేకుండా ఇచ్చే అయ్యా ప్రేమ. నీకు స్తోత్రములు తండ్రి నాయనా. వందనములు తండ్రి, వందనములు. అయ్యా నీ ప్రేమకు హద్దులు లేవు ప్రభువా నాయనా. అవధులు లేవు అయ్యా నీ తండ్రి. ప్రేమకు అవధులు లేవు ప్రభువా నాయనా. కండిషన్ లేకుండా అయ్యా ప్రేమించే ప్రేమ. సమస్తమును ధారాళముగా తండ్రి నాయనా. అయ్యా ధారాళమైన మనసు కలిగిన వాడు. అనుగ్రహిస్తున్నవాడు ప్రభువా నాయనా. సహాయం పొందుకునేవాడు అయ్యా ఉన్నాం. నీ గొప్ప ప్రేమను బట్టి తండ్రి ఆయన నాయనా. నీకు సహాయకరమైన అయ్యా, నీవు కేడెము. మా పట్ల చూపుచున్న వాత్సల్యతను సహాయం ఆగదు, బట్టి సహాయం ప్రభువా ఆగదు. నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము సహాయం ఆగదు, ప్రభువా సహాయం నాయనా. వస్తూనే ఉంటుంది, సహాయం అయ్యా, వస్తూనే ఉంటుంది. నీవు సహాయం నీ సహాయం ఎన్నడూ తండ్రి నాయనా. వచ్చే సహాయం అయ్యా, అది. నేను మర్చిపోలేం ప్రభువా నాయనా. వచ్చే సహాయం, వచ్చే అయ్యా, సహాయం నీవు అది. ఎన్నడూ తండ్రి నాయనా ఆగే సహాయం కాదు. ఇచ్చేవాడిగా ఉన్నావు ప్రభువా నాయనా. ఎవరు సహాయం అయ్యా, ఆపలేరు. ప్రతి దినము నాయనా వందనములు మాకు చెప్పబద్దలమైనవి. సహాయకుడిగా ఉన్నావు ప్రభువా వందనములు, నాయనా. స్తుతులు, స్తోత్రములు. అయ్యా, నీ మనము సహాయం చెల్లించబద్దలమై లేకపోతే ఉన్నాం. తండ్రి నాయనా. కృతజ్ఞతలు అయ్యా, మేము చెప్పబద్దలమై ఏమీ ఉన్నాం. చేయలేం ప్రభువా నాయనా. అవును తండ్రి, వందనములు. అయ్యా, నీ సహాయం లేకపోతే ప్రభువా కృతజ్ఞులమై నాయనా. ఉన్నాము తండ్రి. మా వల్ల ఏమీ కృతజ్ఞులమై కాదు ఉన్నాం. ప్రభువా నాయనా. గుణస్థులమై ఉన్నాం, అయ్యా, గుణపడి నీ ఉన్నాం. సహాయం చేతనే తండ్రి నాయనా. Thank you, Lord. అయ్యా, Thank you, మేము Father. నడిపించబడుచున్నాం ప్రభువా నిలబెట్టే నాయనా. ప్రేమ, ఔన్నత్యాన్ని అయ్యా, నీకు కలిగించే ఖడ్గం. స్తోత్రాలు తండ్రి నాయనా. స్తోత్రములు, అయ్యా, స్తోత్రములు. నీకు వందనములు తండ్రి నాయనా. ఆయన నీకు ఖడ్గంగా అయ్యా, ఉన్నాడు. నిన్ను పోలిన వాడు ఎవరున్నారు ప్రభువా ప్రభువా, నాయనా. నీకు వందనములు అయ్యా, తండ్రి. నీలాంటి వారు ఎవరున్నారు ప్రభువా నీకు నాయనా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి వందనములు నాయనా. తండ్రి, వందనములు అయ్యా, తండ్రి, వందనములు. ఏదైనా మాకు చాలిన దేవుడవు ప్రభువా నాయనా. అయ్యా, మాకు సరిపోయిన వాడవు నీవు ప్రభువా నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయనా. అయ్యా, నీకే వందనాలు తండ్రి నాయనా. అయ్యా, నీ నిత్య శక్తిని బట్టి ప్రభువా నాయనా. నిత్య శక్తి అయ్యా, మాకు నీ కనపడుతుంది. దేవత్వమును బట్టి ప్రభువా నాయనా. దేవ లక్షణములు నీకు స్తోత్రాలు మాకు చెల్లిస్తున్నాము కనబడుచున్నవి, ప్రభువా కనబడుచున్నవి, నాయనా. సృష్టిలో అయ్యా, నీ కనబడుచున్నవి. యొక్క గుణాతిశయములను బట్టి ప్రభువా నాయనా. కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లింపబద్ధులమై నీకు ఉన్నాం. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నాయనా. కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించాలి అయ్యా, నీ మేము. యొక్క నమ్మకత్వమును వందనములు, బట్టి ప్రభువా వందనములు, నాయనా. వందనములు. నీకు స్తుతులు మీకు చెల్లిస్తున్నాం స్తుతులు, ప్రభువా స్తోత్రములు నాయనా. చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకే వందనాలు తండ్రి మీకే నాయనా. వందనములు, మీకే అయ్యా, వందనములు. ఈ రీతిగా తండ్రి నాయనా. మీకే నీ వందనములు. సన్నిధిలో నిలిచి ప్రభువా నాయనా. మీకే వందనములు, అయ్యా, మహిమ, నిన్ను ఘనత, స్తుతిస్తున్నాము, ప్రభావములు. ఆరాధిస్తున్నామంటే ప్రభువా ఆరాధించి నాయనా. ఉన్నాము తండ్రి. అయ్యా, నీవిచ్చిన కృప తండ్రి నాయనా. కృప. అయ్యా, నీవిచ్చిన కనికరమును రక్షణ బట్టి, బట్టి దయను ప్రభువా బట్టి. నాయనా. వందనములు తండ్రి, నీకు వందనములు. స్తోత్రాలు తండ్రి నాయనా. మీకు స్తోత్రములు, స్తుతులు ఎంత చెల్లిస్తున్నాము. మధురమైన ప్రేమను ప్రభువా మధురమైన నాయనా. ప్రేమను బట్టి మా పట్ల వందనములు. చూపిస్తున్నావు ప్రభువా నాయనా. Thank you, Lord. అయ్యా, Thank you, ఎంత Father. కనికరము చూపిస్తున్నావు తండ్రి We నాయనా. worship you, Lord. అయ్యా, కరుణగల తండ్రి నీకు We స్తోత్రాలు praise you, తండ్రి. Lord. కనికరము కలిగిన తండ్రి We adore నీకు you, Lord. వందనాలు ప్రభువా. నీకే స్తుతులు మీ నామమును స్తోత్రాలు మహిమపరచున్నాము చెల్లిస్తున్నాము తండ్రి నాయనా. మీ నామమును గణపరుస్తూ ఉన్నాము నీ తండ్రి. కనికరమును బట్టి తండ్రి నాయనా. మిమ్మల్ని కొనియాడ బద్ధులమై అయ్యా, నీ ఉన్నాము తండ్రి. ప్రేమను బట్టి తండ్రి నాయనా. వందనములు తండ్రి, అయ్యా, నీ వందనములు. గొప్ప వాత్సల్యతను బట్టి తండ్రి నాయనా. ప్రభువా, మీకు వందనములు, నీకు వందనములు. వందనాలు తండ్రి నాయనా. మీకే వందనములు. అయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దయచేసి నాయనా. మోకాళ్ళు వంచగలరు అయ్యా, బిడ్డలారా, మోకాళ్ళు స్తుతులు వంచు. మహిమలు తండ్రి నాయనా. అవును నీకే తండ్రి, మీకు చెల్లిస్తున్నాము వందనములు తండ్రి నాయనా. కృతజ్ఞతలు, స్తుతులు అయ్యా, మా చెల్లిస్తున్నాము స్తుతులు తండ్రి. నీకే ప్రభా. మా స్తుతులు మీకే అయ్యా, మా చెల్లిస్తున్నాము. ఆరాధన నీకే ప్రభా స్తుతులకు నాయనా. పాత్రుడు, స్తోత్రార్హుడు. నీకే స్తోత్రాలు తండ్రి నాయనా.
నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నీకు తండ్రి. వందనాలు తండ్రి నాయన. నీకు స్తుతులు తండ్రి, అయ్యా, స్తుతులకు నీ చేత పాత్రుడవు. సృష్టించబడినాము తండ్రి నాయన. నీకు స్తుతులు అయ్యా, నీ చెల్లిస్తున్నాము తండ్రి. ఆలోచన చప్పున తండ్రి నాయన వందనములు తండ్రి, అయ్యా, వందనములు. నడిపిస్తున్నావు ప్రభువా నాయన. Thank you, Father. Thank you, Lord. స్తోత్రాలు తండ్రి నాయన. తండ్రి, మీకు అయ్యా, వందనములు. నువ్వు గౌరవమును కలుగజేస్తున్న వాడు స్తుతులు తండ్రి తండ్రి, నాయన. స్తుతులు తండ్రి. అయ్యా, అవును తండ్రి. ఘనతనిస్తున్న వాడు ప్రభువా కొనియాడుచున్నాం నాయన. తండ్రి. మిమ్మల్ని నీకు ఘనపరుచున్నాం. స్తోత్రాలు తండ్రి. మీకే అయ్యా, వందనములు నీకు తండ్రి. వందనాలు తండ్రి నాయన. నువ్వు చేసిన అయ్యా, నీ ఉపకారములకు. వలననే మాకు గౌరవం ప్రభువా నువ్వు నాయన. చేసిన అయ్యా, ఉపకారములకు. నీ వలనే తండ్రి నాయన. అయ్యా, మాకు సహాయం ప్రభువా నాయన. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించితివి యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించితివి యేసయ్యా. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నేను గమనించేవారుగా మీరు చేశారు. రక్షణ పాత్ర మాకు ఇచ్చారు. మమ్మల్ని ఆశ్చర్యకరంగా రక్షించుకున్నారు. మిమ్మల్ని పొందుకున్న వారుగా చేశారు. మీరు మాలోకి వచ్చారు, మా బ్రతుకులోకి వచ్చారు, మాతో జీవిస్తున్నారు. కోడెలనా వేడాది పొట్టేలనా. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లించగలమయ్యా మేము? నీవే మా జీవితంలోకి వచ్చావు. నీవే పరమని విడిచి సింహాసనం విడిచి మహిమను విడిచి మట్టిలోకి ఉన్న ఈ మట్టి దేహాల్లోకి వచ్చావయ్యా. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది ఏమి చెల్లించగలమయ్యా? వేలాది పొట్టేలనా కృతజ్ఞతమై ఉన్నాం ప్రభువా. ఏడాది కోడెలనా మా జీవితంలోకి వచ్చారు. వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వందనములు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని మన మదన కూడా దీని బిడ్డారా ఆయనకు వందనములు చెల్లింపబద్ధమైన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుచున్నవాడు. ఆయన
ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రేమను మనం గ్రహించిన వారమై రక్షణ పొందుకున్నాం. ఆయనే మనం పొందుకున్నాం. అందుకు దేవునికి మనము స్తుతులు, స్తోత్రములు, వందనములు ఏమి చెల్లించగలం మనం? ఓ ఇశ్రాయేలు, రక్షణ పొందుకున్న కుమార్తె, నీది భాగ్యం ఎంత గొప్పది, నీది భాగ్యం ఎంత గొప్పది. ఆయన మనం పొందుకున్నాం. ఆయన పొందుకున్న మనల్ని పోలిన వారెవరు? ఆయన సహాయకరమైన కేడముగా ఉన్నాడు. సహాయకరమైన కేడం, సహాయం వస్తూనే ఉంటుంది. ఎంత భాగ్యాన్ని మనం పొందుకున్నాం యేసుని పొందుకొని. ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం, గౌరవాన్ని కాపాడే ఖడ్గం, అది మర్యాదను కాపాడే ఖడ్గం, స్థాయిని స్థితిని కాపాడే నిలబెట్టే ఖడ్గం అది ఔన్నత్యాన్ని కలిగించేటువంటి వాడు. వందనములు యేసయ్యా, స్తుతులు యేసయ్యా అని మీలో ఎవరైనా గట్టిగా ఆరాధిస్తారా? ఎవరైనా ఆరాధించండి, స్తుతులు చెప్పండి, స్తోత్రములు చెప్పండి. వందనములు తండ్రి, కృతజ్ఞతలు, స్తుతులు తండ్రి, వందనములు మీకు చెల్లించుచున్నాను. వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజంగా నా జీవితము ధన్యమైంది కదా ప్రభువా. నీవు నా జీవితంలోకి వచ్చినందుకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వందనములు స్వామి, అయ్యా నువ్వు రాకపోతే ప్రభువా నాయన, నువ్వు ఏర్పరచుకోకపోతే ప్రభువా నాయన, అయ్యా నేను ఏమైపోయి ఉండేదాన్నో కదా ప్రభువా. కృతజ్ఞతలు కనికరం చేత ప్రభువా నాయన, కృతజ్ఞతాస్తుతులు, ప్రేమ చేతనే ప్రభువా నాయన, నీవు నన్ను ఏర్పరచుకున్నావు. వందనములు తండ్రి. గొప్ప రక్షణను బట్టి నీకు వందనములు ప్రభువా. ఇంత గొప్ప రక్షణనిచ్చి ప్రభువా నాయన నా జీవితాన్ని ప్రభువా విలువైనదిగా మార్చావు కదా ప్రభువా. వందనములు తండ్రి, నాకంటే భాగ్యమైన వారు ఎవరున్నారు? వందనములు తండ్రి, చెల్లిస్తున్నాం ఆయన. అయా నీకు వందనములు, చెల్లించుతున్నాం మీకు వందనములు, చెల్లించుకుంటున్నాను ప్రభువా. స్తోత్రములు తండ్రి, స్తుతులు తండ్రి. జీవితంలో ప్రభువా నీ ఔన్నత్యం ఇచ్చినందుకే నీకు వందనములు చెల్లిస్తున్నాను. థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్. అయా ఘనతనిచ్చి అంతరంగాల వందనములు చెప్దాం దేవునికి. అయా పేరునిచ్చిన దేవుడవు కదా ప్రభువా. అయ్యా మీకు వందనములు, థాంక్యూ ఫాదర్. దేవానికి వందనములు, స్తోత్రములు. విలువనిచ్చిన వాడవు, విలువను పెంచేవాడు. అయా విలువలేని జీవితాన్ని ప్రభువా వందనములు విలువనిచ్చావు కదా ప్రభువా. ఔన్నత్యాన్ని కలిగించేవాడు నీవు. స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తోత్రములు, స్తుతులు తండ్రి. అయ్యా పాపి అని అందరూ అనుకున్నప్పుడు ప్రభువా అతనిలోకి మీరు వెళ్ళి జీవించారు కదా ప్రభువా. అలాగే ఇటువంటి వాడవయ్యా నీవు. ఉన్నావు ప్రభువా. వందనములు తండ్రి, వందనములు. పాపుల మధ్యనే జీవించినట్లు ప్రభువా నాయన, పరిశుద్ధుడవగు తండ్రి, జీవితంలో నువ్వు జీవించి ప్రభువా అయా ఎలాంటి ప్రేమ ఈ ప్రేమ ఇచ్చినందుకు ప్రభువా అయా ఈ ప్రేమ అయి ఉన్నారు మీరు. వందనములు మీకు రుణస్తురాలుగా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు. ఈ జీవితాన్ని మీకు అప్పగించుకుంటూ ప్రభువా అవును తండ్రి, నా దీపాన్ని వెలిగించిన వాడవు ప్రభువా. వందనములు తండ్రి, వందనములు. ఎప్పుడో ఆరిపోవాల్సిన ఈ దీపాన్ని ప్రభువా నాయన నువ్వు వెలిగించినందుకే నీకు స్తోత్రములు చెల్లించు. స్తోత్రములు, స్తుతులు తండ్రి, వందనములు. ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెను ఎవరైనా చేస్తారా? ఆశ ఉందా మీకు? ఎవరైనా చిన్న వర్షిప్ చేస్తారా? కృతజ్ఞతలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా వందనములు తండ్రి. ప్రభా అయా నువ్వు చూపిన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నువ్వు చూపిన కరుణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తని నాయన ఏ మాసం తని నాయన మొదటిదిగా ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఈ దినము చూడిన వారు ఎంత మందో నశించిపోయారు. వందనములు తండ్రి, వందనములు మీకు చెల్లించు కాదు కానీ ప్రభా. అయా కుమారులు కుమార్తెలు పోగొట్టుకో, తల్లిదండ్రులు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు తండ్రి ప్రభా. కానీ మమ్మల్ని అయితే తండ్రి నాయన కృతజ్ఞతలు తండ్రి, స్తుతులు. మా బంధువులను ప్రభా అయ్యా మమ్మల్ని అందరూ క్షేమముగా ఉంచి క్షేమకరంగా మీరు ఎందుకో ఉంచి ఉన్నారు. చెల్లిస్తున్నాం ప్రభా. కృపను బట్టి మాత్రమే. తండ్రి నాయన నిజముగా నీ కృప గొప్పది ప్రభా. కృప గొప్పది. నీ కృప మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభా. నీ కృప మమ్మల్ని ఆదుకుంటుంది, కాపాడుచున్నది. నీ కృప మమ్మల్ని నాయన కాపాడుకుంటూ వందనములు, వందనములు. నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాం. బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు ఇచ్చిన తండ్రి నాయన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమి ఇచ్చి రుణము తీర్చగలము తండ్రి ప్రభా. మేము పాపము ఉన్నప్పుడు రుణస్థులమై ఉన్నాం తండ్రి, కృతజ్ఞులమై ఉన్నాం మేము. దేవా నీకు వందనాలు. థాంక్యూ లార్డ్, థాంక్యూ ఫాదర్. అయ్యా నీ రక్షణ ఇచ్చి మమ్మల్ని కాపాడుచున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి దారితీయము లేని మమ్మల్ని తండ్రి ప్రభా, గురిగా మేము లేని మమ్మల్ని తండ్రి ప్రభా ఒక గురిగా మార్చిన దేవుడు తండ్రి. గురినిచ్చిన వాడు, గమ్యాన్ని మాకు ఇచ్చిన మార్గంలో నడిపిస్తున్న దేవుడు తండ్రి, దారి మాకు ఇచ్చిన వాడు, తండ్రి దారి చూపించిన దేవుడు తండ్రి, రక్షణ చేత స్తోత్రములు, స్తుతులు, వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం మేము. వందనములు, వందనములు, వందనములు మీకు చెల్లించు ఉన్నాం.
లోకంలో మేము ఉంటే తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మాకు ఈ జీవితం ఉండేది కాదు ప్రభా. కానీ నాయన నీ సన్నిధిలో Thank you, Lord. Thank you, నడిపించి తండ్రి Father. ప్రభా, ఒక విలువగా మార్చిన దేవుడు తండ్రి ప్రభా, అయ్యా ఒక ఘనతను మాకు జీవితాన్ని ఇచ్చిన ఇచ్చిన ఘనతగా ప్రభా, ఒక ఘనమైన వందనములు. తండ్రి మార్చిన దేవా, నీకు మీకే వందనాలు మహిమ, చెల్లిస్తున్నాం ఘనత, తండ్రి ప్రభా. ప్రభావములు. అయ్యా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా నీ వాక్యమును ప్రభా వందనములు తండ్రి, వందనములు. జరిగిస్తున్న దేవుడు తండ్రి ప్రభా, వందనములు నీతో చెల్లించి ఉన్నాం ఉండలాగిన మీకు. తండ్రి ప్రభా, నీతో జీవించలాగిన తండ్రి ప్రభా, అయ్యా నీ ప్రేమను మాకు చూపిస్తున్న దేవా, నీకు ప్రేమను పంచుతున్నారు మీరు మాకు. మీరు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ కొద్ది ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరము దయచేసి కూర్చుందాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 7:30 వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంటుంది. పోయిన ఆదివారం డెంటల్ క్యాంపు దేవుడు మహంకారంగా జరిగించాడు. అందును బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాం. 5వ తారీఖు గురువారం హాఫ్ నైట్ ప్రార్థన 9 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. శనివారం 7వ తారీఖు సాయంత్రం 7:30 ప్రత్యేక యవనస్తుల కూడిక ఉంటుంది. జూన్ 11 నుండి 20వ తారీఖు వరకు ఉపవాస